పుసుక్కున మనకు ఆచారం మంచిగా లేక ప్రైవేట్ దవాఖానకి పోవాల్సి వచ్చిందే అనుకో. ఇక అప్పుల పాలు కావాల్సిందే, భూములు జాగలు అమ్ముకోవాల్సిందే, ఇల్లు వాకిలు కుదవెట్టుకోవాల్సిందే. ఎట్లా అంటారా ఈ ముచ్చట చూడుండ్రి. प्राइस क्या है इसकी? देखो तो आप इसके प्राइस से क्या होता है? कंपनी के तो हजारों रुपए भी प्राइस होता है। इसमें इस पे 5100 रुपए प्राइस है और आप 1300 रुपए दिखाओ तो इसे तो दिखाओ आप इसे तो दिखाओ। ఈ ప్రైవేట్ దవాఖానాలు కొన్ని పానాలు కాపాడుతానుకున్నాయో పానాలు తీసేదానుకున్నాయో తెలుస్తలేదు. ఒకవేళ పానాలు కాపాడుకునేదానికి పోతే కుటుంబం మొత్తం పానాలు తీసుకునేటట్టు చేస్తారు. రేట్ల మీద రేట్లు వేసి మన రక్తాన్ని వీల్చి తాగుతుండ్రు. ये प्राइस ये आपने ये 5100 रुपए लगा रखा है और ये 1300 वाला लगा रहे हो आप इसमें, जो तो पहले बताने चाहिए ना आपको। तो आपने उस दिन क्यों बोला कि 3000 रुपए का इंजेक्शन है हम 1500 में लगाएंगे? क्यों बोला आपने उस दिन? बोल दिया तो क्या हो गया? बोल दिया क्या हो गया? చూసిండ్రా, ఒక్కసారి ప్రైవేట్ దవాఖానలో అడుగు పెడితే చాలు, వాళ్ళు చెప్పిందే రేటు, వాడు ఇచ్చిందే బిల్లు, వాడు కట్టమన్నదే పైసలు. అంతేగాని మనం మాట్లాడొద్దు, ఎందుకు ఏమిటి అని అడగొద్దు. ఈ వీడియోలో చూసిండ్రా, లేడీ డాక్టర్ రుబాబు 1300 డబ్బా మార్చి, అంటే పైన కవర్లు మార్చి 5100కు అమ్ముతుర్రు. అంటే 1300కు 5100కు ఎంత తేడా ఉంది ఏం కథ. అంటే జనాన్ని ఎట్లా దోమల తీరుగా జనగల తీరుగా పట్టి వీడుస్తుండ్రో చూడుండ్రి. అందుకే ఈ వీడియోని చూసిన జనాలు అమ్మా ఇట్లా కూడా మోసాలు చేస్తారా, అందుకే జనాలు అక్కడికి పోకుండా రోగం వచ్చిన మనిషికి ఇంత విషం ఇచ్చి చంపుకున్నది నయం అన్నట్టు మాట్లాడుకుంటారట ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.